మ్యూట్ లేదండి. యా యా ఓకే యా క్యారీ అన్నాం. ముందుగా ఒక్క మాట చెప్పిన తర్వాత నేను మిగతా విషయం చెప్తానండి. లక్ష్మణరావు గారు చెప్తూ ప్రజాస్వామ్యం కూని అయింది, రాజ్యాంగం విఫలమైంది, పోలీస్ వ్యవస్థ నష్టపోయింది, నియంత్రణలుగా తయారయ్యారు అని పెద్ద పెద్ద మాటలు చాలా ఆవేశంగా చాలా ఆక్రోషంగా మాట్లాడారు. ఇవన్నీ వైకాపా నాయకులు కమ్యూనిస్టులు లేకపోతే ఇంకో పార్టీ చెప్పుకుంటే ప్రజలు ఇంటి ఉండే వాళ్ళేమో బహుశా. వైకాపా నాయకులు చెప్పడం ఎలా ఉందంటే దొంగ 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 అని పదే పదే అరిసినట్టుగా ఉంది తప్పితే ఇంతకంటే సిగ్గుమాలితనం కూడా లేదనుకోవాలి. ఎందుకంటే 2020లో ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, వరుసగా పంచాయతీ ఎన్నికలు వస్తే నామినేషన్ కూడా ఎన్ని లేదండి. వైకాపా నాయకులు నామినేషన్ కూడా ఎన్నికుండా వైకాపా గూండాలు, మా తెలుగుదేశం గుండా ఉన్నారు, వైకాపా గుండాలు కూడా కాదండి, నరరూప రాక్షసుల్లా తయారై నామినేషన్ పత్రాలు లోపలికి వెళ్ళి బయట తీసుకొచ్చి ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర నామినేషన్ పత్రాలు చించి బయటపడేసి నామినేషన్లు వేస్తే చంపేస్తాం తగలబెడతామని చెప్పని తలకాయలు పగలగొట్టి ఇదిలో పడేశారండి తెలుగుదేశం నాయకులతో కొంతమంది ఇండిపెండెంట్లు కూడా. ఇది తట్టుకోలేక కరోనా వచ్చిన సందర్భంలో, కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్లు చేయలేదు కాబట్టి ఈ ఎన్నికలు మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఎన్నికలు బహిష్కరించాల్సిన పరిస్థితి వచ్చిందండి. వీళ్ళ ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల నిబంధనల గురించి, శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధానం గురించి మాట్లాడేది. ఈ రోజున ఒంటిమిట్ట కానీ పులివెందలు కానీ 10 పైన నామినేషన్లు వచ్చాయండి. ఒక దగ్గర 20 పైన నామినేషన్లు కూడా వేశారండి. నిజంగా తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం పైన చిత్తశుద్ధి లేకుంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినంత అరాచకాలు చేస్తూ పోలీస్ వ్యవస్థను చేతులకు తీసుకుని ఉండుంటే, నిజంగా ఎలక్షన్ ఆఫీసర్లు బెదిరించాలన్న ఆలోచన తెలుగుదేశానికి ఉండుంటే వైకాపా నాయకులు నామినేషన్ కూడా వేసి ఉండేవాళ్ళు కాదండి. 2 ప్రాంతాలు దరిదాపుల్లో కూడా ఉండనిచ్చేవాళ్ళు కాదు. క్రమశిక్షణ కలిగిన పార్టీ, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన నమ్మకం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టే ప్రజలు స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు, ఎలక్షన్లు జరిగాయి. పులివెందుల గతంలో చూశాం. ఈ రోజున పాపం లక్ష్మణరావు గారు ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఓట్లేసిన సందర్భాలు ప్రజలకు లేవండి. ప్రజలు ఓట్లేన పులివెందుల్లో గుర్తుపెట్టుకోండి. ఓట్లేసుకుంది రాజశేఖర్ రెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో యొక్క కూలీలు వచ్చి ఓట్లేసుకుని పోయారండి. ప్రజలను ఓట్లకు కూడా రానిలా. ఫలితంగానే అక్కడ గెలిచి ఉండొచ్చు బహుశా. ఈ రోజున ఒంటిమిట్ట కానీ పులివెందులు కానీ 80% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ఓట్లు తారుమారయ్యాయి. ఈ గ్రామంలో ఆ గ్రామంలోకి, ఆ గ్రామంలో ఈ గ్రామంలోకి వచ్చారని చెప్తున్నారే, ఆ ఓట్ల యొక్క ఓటర్ లిస్టుని ఒక్కసారి మీరు పరిశీలించుకుంటే 2024లో జరిగిన ఎన్నికల్లో ఏ ఓటర్ లిస్ట్ ఉందో ఆ ఓటర్ లిస్టుకి ఈ ఓటర్ లిస్ట్ తేడా లేవండి. 24లోనే వీళ్ళు ఏ విధంగా తయారు చేశారో వీళ్ళకి ఆలోచన చేసుకోవాలి. సాక్షాత్తు పోలింగ్ బూత్లోకి వెళ్ళి మాకు ఓట్లు పడట్లేదన్న ఆవేశంతో ఎలక్షన్ సంబంధించిన బ్యాలెట్ ని పగలగొట్టినటువంటి శాసనసభ్యులు వైకాపాలో ఉన్నారండి. దానికి శిక్ష అనిపిస్తున్నాయి. ఈరోజు వాళ్ళ పాపాలు కూడా పడుతున్నాయి. వీళ్ళు రాజ్యాంగాల గురించి, ఎలక్షనీరింగ్ గురించి, ఎలక్షన్ విధానాల గురించి, స్వేచ్ఛాయుత ఓటింగ్ విధానం గురించి మాట్లాడటం సిగ్గుచేటుగా చెప్తా ఉన్నా. పులివెందుల్లో నేనున్నానండి. నేను రాజంపేటకి వెళ్ళి అక్కడి నుంచి ఒంటిమిట్ట కానీ పులివెందులు కానీ ఒకరోజు పర్యవేక్షణలు పోయా. నేను చూసా. చాలా శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా వైకాపా నాయకులు వాళ్ళ ఓట్లు వాళ్ళు అడుక్కున్నారు. తెలుగుదేశం పార్టీగా మా క్యాంపెయిన్ మేం చేశాం. ఎవరు ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళారు. ప్రజలు అంతే స్వేచ్ఛాయుతంగా వచ్చి ఓట్లేశారు. ప్రజలని ఓట్లేయించడంలో నష్టం జరగదనో, ప్రజలు ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్న భయంతో వైకాపా నాయకులే ఉదయం పూట రెగ్గింగ్ పాల్పడిన సందర్భాలు ఉన్నాయండి. ఆ రెగ్గింగ్ లో కోల్పోయినటువంటి ఓటర్లు మా ఓట్లేవని అడిగారండి. అప్పటికి తెలుగున్న ప్రభుత్వాలు, అక్కడున్న పోలీస్ వ్యవస్థ తిరిగి మళ్ళీ దాన్ని గాడిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దొంగోట్లు రెగ్గింగ్లు చేసింది వైసీపీ అయితే
తెలుగుదేశాన్ని అంటగట్టాలని చూడటం వీళ్ళ యొక్క దుర్మార్గమైన ఆలోచన దానికి నిదర్శనం అండి. స్వయాన కడప అక్కడ ఉన్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాంగోపాల్ రెడ్డి గారిని సాక్షాత్తు ఇదే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కీలకమైన వ్యక్తిగా నడుస్తున్న రాంగోపాల్ రెడ్డి గారిని ఉదయాన్నే అరెస్ట్ చేసి పోలీసులు లోపల పెట్టారండి. మరి వైకాపా నాయకులు అరెస్ట్ చేసి అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతమందిని ఈ రోజు బైండ్ అవుట్ చేసుకున్నారో లక్ష్మణరావు గారు తెలుసుకోవాలా. ఎక్కడా కూడా శాంతియుత వాతావరణంలో సాయంత్రం దాకా ఎలక్షన్ జరగడానికి అవినాష్ రెడ్డి దుర్మార్గాలను ఆడున్నటువంటి సతీష్ రెడ్డి, రవీందర్ రెడ్డి కావాలని చెప్పి రెచ్చగొట్టి ఆ రెచ్చగొట్టే వాతావరణంలో హింసాత్మక ప్రదేశం ఏర్పడితే ఆ హింసాత్మక వాతావరణం నుంచి ఎన్నికలను రద్దు చేయించాలని చెప్పిన కుట్ర మరితే ఆ కుట్రను భగ్నం చేయడం కోసంగా పోలీసు వ్యవస్థ వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. అయిపోయిన తర్వాత కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా బ్యాలెట్ నమూనాలో ఉన్న బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ సెంటర్ పోకుండా ఆపేస్తే ఆపడం కోసం వీళ్ళు చేసిన కుట్ర ఏదైతే చేశారో ఆ కుట్రలో మళ్ళీ ఎలక్షన్ విఫలం కాకూడదన్న ఆలోచనతో వాళ్ళని పార్టీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అదుపులో తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంత దుర్మార్గంగా ఇంత అరాచకంగా పులివెందుల్లో వీళ్ళు చేసిన హింసాత్మక సంఘటనలు రాజకీయాలు మాకు తెలియదు కాదండి. సాక్షాత్తు బాబాయ్ వివేకానంద రెడ్డిని నడి రోడ్లో అది ఆయన ఇంట్లోనే గొడ్డలతో నరికి చంపేస్తే సునీతమ్మ నా తండ్రికి న్యాయం చేయని చెప్పి అడుగుతుంటే నా తండ్రిని చంపిన వాళ్ళు ఇంకా తిరుగుతా ఉన్నారని చెప్పి బాధపడుతుంటే దిక్కులేని పరిస్థితుల్లో స్వయాన బాబాయిని ఎవరు చెప్పారో కూడా బయటపడిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాక్షస విలువలు పులివెందులో ఉన్నాయా, వైసీపీలో ఉన్నాయా, తెలుగుదేశంలో తెలుసుకొని మాట్లాడాలి లక్ష్మణరావు గారు. చేసుకుని అంతే సరిపోదండి. పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించి మాట్లాడడం తెలియజేస్తూ చాలా శాంతియుతంగా ఒంటిమిట్ట పులివెందుల ఎలక్షన్ జరిగాయి. మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. ఇది ప్రజాస్వామిక విప్లవం, ఇది ప్రజాస్వామ్య విజయం, రాజ్యాంగానికి గౌరవించుకునే విజయం తెలుగుదేశం పార్టీ దక్కించుకోబోతోందని తెలియజేస్తా ఉన్నాను.